హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆగస్టు 17వ తారీఖు నుండి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా. సో ఎగ్జామ్కి మనకి చిన్న చిన్న టిప్స్ అనే వాటిని ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అండ్ సజెషన్స్ అయితే చెప్తాను. సో వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఓకే, సో మొట్టమొదటిగా డోంట్ గివ్ అప్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఎగ్జామ్. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 90 నిమిషాలు మనకి పరీక్షా సమయం ఉంది కదా, 90 మినిట్స్ ఎగ్జామినేషన్ టైం. సో మినిట్ 1 నుండి మినిట్ 90 దాకా, అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు గివ్ అప్ అనేది ఇవ్వద్దు, ఏం జరిగినా సరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి 10 ప్రశ్నలో సో మీకు అసలు ఎక్కడా మీరు చదివినట్టు లేవు, అసలు మీకు తెలియదు. 10 క్వశ్చన్లో ఒక్క క్వశ్చన్ కూడా మీకు తెలీదు. సో మీరు వెంటనే ఏమవుతారు, డిసప్పాయింట్ అయిపోతారు. సో ఇంకా నాకు ఎగ్జామ్ పోయినట్టే, నేను చదివిన బిట్లు ఏమీ రావట్లేదు, 10 బిట్లు స్టార్టింగ్లో రాలేదంటే ఇంకా నాకు ఎగ్జామ్ పోయింది, ఇంకా నాకు జాబ్ రాదు అని చెప్పి మీరు డిసప్పాయింట్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ మూడ్ అనేది, ఒక ఇంటెన్షన్ అనేది మీకు చేంజ్ అయిపోతుంది. ఇక్కడనే సర్లే ఇంకా పోయిందిలే అన్నట్టు చాలా నెగ్లిజెన్స్గా ఏదో ఇది ఏదో పెడద్దాం, ఏబీసీ ఇలా ఏదో పెట్టేద్దాం అన్నట్టుగా మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్ 10 క్వశ్చన్లు తెలియకపోవచ్చు, మేబీ నెక్స్ట్ 90 క్వశ్చన్స్ 100లో ఇంకా 90 ప్రశ్నలు ఉన్నాయి, మేబీ 90 ప్రశ్నలు మీకు తెలిసేమో, చెప్పలేం కదా. లేదా ఈ పేపర్ టఫ్గా ఇచ్చి ఉండొచ్చు, మీకే కాదు టఫ్గా ఇస్తుంటే మిగతా వాళ్ళకి కూడా మేబీ ఆ 10 క్వశ్చన్లు తెలియవేమో, ఇంకా మీకే ఎక్కువ క్వశ్చన్లు తెలిసేమో, రానున్న 90 క్వశ్చన్లు మీకే 70 క్వశ్చన్లు తెలిసేమో, సో మిగతా వాళ్ళకి 50 తెలిసేమో, సో మీరే ఇంకా ముందంజలో ఉన్నారేమో, సో తెలియదు కదా. కాబట్టి సో మీరు ఎగ్జామ్లో స్టార్టింగ్లో క్వశ్చన్స్ అనేవి మీకు తెలియని వచ్చినా, లేదా ఎగ్జామ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60 బిట్సే తెలుస్తున్నాయి, 100లో మీకు 60 బిట్లే వచ్చు, సో అప్పుడు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. మేబీ మీ పేపర్ టఫ్గా వచ్చిందేమో, ఓకే 60 మార్కులే మీకు చాలా మంచి స్కోర్ అవుతుందేమో, మీకు సో పర్సంటేజ్ నార్మలైజేషన్ ఉంది కాబట్టి మీకు మంచి ర్యాంక్ వస్తుందేమో, మీ షిఫ్ట్లో పేపర్ టఫ్గా వచ్చి ఉండొచ్చు. సో కాబట్టి సో మీరు ఇటువంటివి ఏమి కూడా, మీకు ఎన్ని బిట్స్ వచ్చు, ఈ బిట్స్ వచ్చా రాదా, ఇటువంటివి ఏవి కూడా థింక్ చేయకుండా మీకు 90 నిమిషాలు కూడా ప్రాపర్గా మీరు ఎన్ని తెలిసినవి ఉన్నాయో, ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతారో అన్నీ ప్రాపర్గా అటెంప్ట్ చేయకండి. పేపర్లో ఎటువంటి టైంలో కూడా డిసప్పాయింట్ అయ్యి ఇక నాకు ఒక 50 బిట్లు అయిపోయిన తర్వాత ఇంకా నాకు అయిన పోయినట్టే, నాకేం రావట్లేదు, నేను తక్కువ అటెంప్ట్ చేస్తున్నానని చెప్పి సో నేను ర్యాండమ్గా ఏదో ఒకటి గెస్ చేసుకుంటా. సో మనకి కొంతమంది ఇలా చెప్తున్నారు కదా, కొంతమంది ఏలు కొన్ని ఉంటాయి, బీలు కొన్ని ఉంటాయి, సీలు కొన్ని ఉంటాయి, కాబట్టి మొత్తం ఏలు దిద్దండి మీకు మార్కులు వచ్చేస్తాయని చెప్పి ఇలాంటి రకరకాలు చెప్తున్నారు. అటువంటివి మీరు చూసి ఏదో ట్రై చేద్దాం, మన లక్క లాటరీ కలిసి వస్తుంది, జాబ్ వచ్చేద్దులే అని చెప్పి ఏదో ఏలో బీలు దిద్దేసి వచ్చేసారంటే వచ్చి మార్కులు కూడా పోతే అనవసరంగా మీరు జాబ్ అనేది మిస్ అవుతారు. కాబట్టి పేపర్ 90 మినిట్స్లోనే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ప్రాపర్గా మీకు వచ్చిన బిట్లు ఉన్నాయా, రాని బిట్లు ఉన్నాయా, ఎక్కువ బిట్లు వచ్చా, తక్కువ బిట్లు వచ్చా, ఇలాంటివి ఏవి థింక్ చేయకుండా ప్రాపర్గా 90 మినిట్స్ మీకు వచ్చినవి నీట్గా పెట్టుకుని సో జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఓకే, అలాగే నెక్స్ట్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ అండ్ ఫుల్లీ, అలాగే రీడ్ ఆల్ ద ఆప్షన్స్. సో చాలామంది క్వశ్చన్ పూర్తిగా చదవకుండా స్టార్టింగ్లో చిన్న మొక్క చదివి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ చూసి వెంటనే ఆన్సర్ చేసి వచ్చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏం చేస్తూ ఉంటాడంటే క్రింది వాటిలో సరైనది ఏది అని ఎక్కువ ఇస్తే సరికానిది ఏది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నాట్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఇస్తూ ఉంటాడు. చాలామంది ఈ నాట్ అనే పదాన్ని పట్టించుకోకుండా విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చదివేసి ఆప్షన్ 1లోనే మనకి మీలాంటి వాళ్ళ కోసమే ఆప్షన్ 1లోనే మనకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. సో ఆప్షన్ 1లో మనకి ఏం చదువుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ టీసీఎస్ సిఇఓ అని చెప్పి ఏదో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్లోనే ఇస్తాడు, మీరు వెంటనే పెట్టేస్తాడు. కానీ ఇక్కడ నాట్ అంటాడు, అంటే నాట్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నాట్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే మీకు కరెక్ట్ ఆన్సర్ 3 ఉంటాయి, రాంగ్ ఆన్సర్ 1 ఉంటుంది. ఆ రాంగ్ ఆన్సర్ అవుతుంది, మీరు ఆప్షన్ 1లో చూసుకుని సో ఈ నాట్ అనేది చదవకుండా సింపుల్గా పెట్టేసి మాకు మార్క్ వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ మార్క్ పోతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంది, అంటే 3 మీరు తప్పులు చేశారంటే మీకు 1 మార్క్ అనేది మైనస్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా చదవాలి. కాబట్టి మీరు సో ఈజీ క్వశ్చన్స్, మీకు తెలిసిన క్వశ్చన్నే మీరు అనవసరంగా మార్క్ అనేది పోగొట్టుకుంటారు. కాబట్టి క్వశ్చన్ అనేది ప్రాపర్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా కేర్ఫుల్గా నాట్ అడిగాడా లేదా మామూలు క్వశ్చన్ అడిగాడా చూసుకోండి. అలాగే ఆప్షన్స్ కూడా ఫస్ట్ ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ అనిపించినప్పటికీ కూడా 4 ఆప్షన్స్ కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. సో మీకు కొంచెం టైం వేస్ట్ అయినా పర్లేదు, టైం వేస్ట్ అని అనుకోకండి. క్వశ్చన్ ఆప్షన్స్ పూర్తిగా చదివితే కనుక సో మీకు వచ్చే మార్కులు ఈజీ అని, ఎందుకంటే ట్రిక్కీగా డెఫినెట్గా కొన్ని క్వశ్చన్స్ ఇలా ఇస్తూ ఉంటాడు, కావాలని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఇచ్చి ఈ విధంగా నాట్ అని కానీ ఇలా ఇస్తూ ఉంటాడు. చాలామంది కూడా ఇటువంటి మిస్టేక్స్ చేసి మనకి మార్క్స్ అనేవి పోగొట్టుకుంటారు. కాబట్టి క్వశ్చన్ ఆప్షన్స్ అనేవి పూర్తిగా చదవండి. ఇదైతే నా సజెషన్, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఓకే,
సో నెక్స్ట్ డోంట్ అటెంప్ట్ ద క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ నో కంప్లీట్లీ. సో ఇది కూడా నా సజెషన్, పర్సనల్ సజెషన్. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి 1/3. సో మీకు తెలియని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయమాకండి. ఓకే, సో అటెంప్ట్ చేసినట్లయితే అనవసరంగా మార్క్ అనేది పోతుంది. సో నేను రిస్క్ చేస్తాను, నాకు మార్కులు వచ్చేస్తాయి. సో మనకి ఒక 5 బిట్లు ఉన్నాయి కదా, ఈ 5 బిట్లు నేను ర్యాండమ్గా గెస్ చేస్తాను, కనీసం ఒక 3 బిట్లు రైట్ అయినా సరే 3 మార్కులు వచ్చేస్తాయి కదా, కొంత నెగిటివ్ పార్కింగ్ ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో నేను ర్యాంకింగ్లో మనకి పర్సంటేజ్ బేస్డ్ నార్మలైజేషన్ కాబట్టి ర్యాంకింగ్లో నేను ముందుకు వెళ్తాను కదా అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఓకే, మీరు గెస్ చేశారు కొన్ని బిట్స్ రైట్ అయితే ముందుకు వెళ్తారు. ఇన్ కేస్ రాంగ్ అయితే వచ్చే మార్కులు కూడా రావు, ఎక్స్ట్రాగా నెగిటివ్ మార్కు పోతుంది. అంటే మీకు ఇక్కడ డెసిమల్స్లో పాయింట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో డెసిమల్స్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో మీరు చేసే మిస్టేక్స్ నెగిటివ్ పోవడం వల్ల మీకు జస్ట్ 1 మార్కులోనే లేదా హాఫ్ మార్కులోనే లేదా డెసిమల్స్లోనే మీ ర్యాంక్ అనేది చాలా వేరియేషన్ వచ్చి మీరు కిందకి వెళ్ళిపోతారు. ఆ ర్యాంక్ అనేది 10 మార్క్స్ 10 ర్యాంక్స్ వేరియేషన్ రావచ్చు, 100 రావచ్చు, 1000 రావచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రాస్తూ ఉంటారు కాబట్టి డెసిమల్స్లోనే చాలా డిఫరెన్స్ అనేది, హ్యూజ్ డిఫరెన్స్ అనేది మనకి చిన్న 1 మార్కులోనే హ్యూజ్ డిఫరెన్స్ రావచ్చు. ఎందుకంటే 1 మార్క్ అంటే హాఫ్ మార్క్ మనకి 0.25, 0.10, 0.25 ఇలా పాయింట్స్లోనే మనకి చాలామంది వేరియేషన్స్ అనేవి, అంటే ఒక పర్సన్కి వచ్చిన మార్కులు ఇంకో పర్సన్ వచ్చిన మార్కులు మధ్యలో చూసుకుంటే పాయింట్స్లోనే వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి డెసిమల్స్ దాకా క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ర్యాంక్ అనేది అనవసరంగా మరి బాటమ్కి వెళ్ళిపోతారు. ఓకే, మీకు ముందు వచ్చిన మార్కుల కన్నా ఈ ర్యాంకింగ్ అనేది దానివల్ల కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాక్సిమం తెలియని వాటిని అయితే అటెంప్ట్ చేయొద్దు అని అయితే నా సజెషన్ అయితే. సో నేను గెస్ చేస్తాను, సో మార్కులు రిస్క్ చేస్తాను అంటే సో అది మీరు కంప్లీట్గా మీ ఓన్ డెసిషన్. నా సజెషన్ అయితే తెలిసినవి పెట్టండి, తెలియనివి అయితే మ్యాక్సిమం వదిలేయడానికి ట్రై చేయండి. సో మీకు బాగా చదివినట్టు ఉంది బిట్, నాకు బాగా తెలుసు బట్ కాస్త కన్ఫ్యూజన్ ఉంది 2 ఆప్షన్స్లో అనుకుంటే కనుక మేబీ సో మీ ఓవరాల్గా ఇది లాస్ట్లో మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని లాస్ట్లో ఇటువంటి వాటిని సో మీరు ఓవరాల్గా ఎన్ని బిట్స్ ఆన్సర్ చేశారన్న దాన్ని బట్టి సో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని సో మీరు పెట్టాలి అనుకుంటే ఇటువంటివి కాస్త ట్రై చేయండి. అది కూడా నేను 10% మాత్రమే సజెషన్ చేస్తున్నాను. ఇటువంటివి కూడా మీకు బాగా చదివాను, సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మ్యాక్సిమం రైట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఆప్షన్ నాకు ఎక్కువగా, కాకపోతే దీని మీద కొంచెం డౌట్ ఉంది. ఇది 75% రైట్ అవుతుంది, 30% రైట్ అవుతుంది. ఈ 2 ఆప్షన్లో నాకు కాస్త డౌట్ ఉంది. ఇలాంటివి కాస్త రిస్క్ చేసి మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని లాస్ట్లో సో మీరు పెట్టడం వల్ల నాకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే పెట్టండి. సో మ్యాక్సిమం ఇటువంటివి కూడా నేను అవాయిడ్ చేయమని చెప్తాను. లేదు మీరు ట్రై చేయాలనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని లాస్ట్లో మీరు టోటల్గా ఎన్ని ఆన్సర్ చేశారన్న దాన్ని బట్టి సో మీరు అప్పుడు డిసైడ్ అయ్యి అప్పుడు లాస్ట్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ డోంట్ అటెంప్ట్ ద క్వశ్చన్ ఇఫ్ యూ, సో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ డోంట్ స్టక్ ఆన్ సింగిల్ క్వశ్చన్. సో మీరు మ్యాథ్స్ క్వశ్చన్స్ కానీ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ ముఖ్యంగా రీజనింగ్లో పజిల్స్ దగ్గర చేసేటప్పుడు సో చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి పజిల్స్ అనేవి. సో మీరు ఆన్సర్ చేయడానికి లాజిక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, అది వచ్చినట్టే ఉంటుంది రాదు, వచ్చినట్టే ఉంటుంది రాదు, సాల్వ్ చేస్తూ ఉంటారు, టైం అయిపోతూ ఉంటుంది. సో ఒకే క్వశ్చన్ దగ్గర ఈ విధంగా మీరు స్టక్ అయిపోయి మీరు అదే క్వశ్చన్ని ట్రై చేస్తూ ఉండటం వల్ల చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. లాస్ట్లో మీకు ఇంకా చేయాల్సిన క్వశ్చన్లు మీకు ఈజీ క్వశ్చన్స్ మిగిలిపోతూ ఉంటాయి, మీకు టైం అనేది అయిపోతుంది. ఆ క్వశ్చన్ అనేది మీరు అసలు ఒకసారి కూడా చూసే ఉండరు. సో 90 మినిట్స్ అనేది టైం అయిపోతుంది. కాబట్టి ఏ క్వశ్చన్ దగ్గర కూడా మీరు స్టక్ అవ్వకండి, మీరు అటెంప్ట్ చేయండి. సో వచ్చిందా ఆన్సర్ వెంటనే పెట్టేయండి, రాలేదా సో మార్క్ ఫర్ రివ్యూ, ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టినట్లయితే కనుక మీకు అది ఫైనల్ ఎవాల్యుయేషన్లో కన్సిడర్ చేసేస్తారు. కాబట్టి మీరు దీనికి ఆన్సర్ పెట్టకుండా జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే దానికైతే మార్క్ యాడ్ చేయరు. సో లాస్ట్లో మీకు తెలుస్తుంది కదా మార్క్ ఫర్ రివ్యూ ఏమేమి పెట్టుకున్నారో. సో లాస్ట్లో మీకు టైం ఉంటే అప్పుడు అటెంప్ట్ చేయండి. కానీ సో ఒకే క్వశ్చన్ దగ్గర మీకు చాలా టైం స్పెండ్ చేశాను కదా, ఇంకోస్త టైం స్పెండ్ చేస్తే దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది కదా అని చెప్పి నెక్స్ట్కి వెళ్ళకుండా దీని మీదే కూర్చొని స్టక్ అయిపోయి అదే బిట్ దగ్గర చేస్తూ కూర్చోకండి. ముఖ్యంగా మ్యాథ్స్ రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో టైం వేస్ట్ చేయకుండా సో మీకు వస్తే ఆన్సర్ చేయండి, లేదా నెక్స్ట్కి వెళ్ళిపోండి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని. లాస్ట్లో టైం ఉంటే అప్పుడు ఇవి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇలాంటి మిస్టేక్ కూడా చేయకండి. అలాగే నా సజెషన్ ఏంటి అంటే మీరు ఇక్కడ జనరల్గా చూసుకున్నట్లయితే మనకి చాలా ఎగ్జామ్స్లో ఎస్ఎస్సీలో కానీ బ్యాంకింగ్లో కానీ నీట్గా సపరేట్ చేసి బిట్స్ అనేవి ఇస్తాడు. అంటే మనకి 25 బిట్స్ స్టార్టింగ్లో జనరల్ అవేర్నెస్ ఇస్తే తర్వాత 25 జనరల్ సైన్స్, తర్వాత మ్యాథ్స్ 25, తర్వాత రీజనింగ్ 25, ఈ విధంగా నీట్గా డివైడ్ చేసి ఇస్తాడు. పైన కూడా మనకి సెషన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సెషన్కి అయితే వెళ్ళిపోతుంది. కానీ రైల్వే గ్రూప్ డీలో ఎలా ఇస్తాడంటే మిక్స్డ్గా ఉంటాయి. అంటే ఒక జిఎస్ క్వశ్చన్ వస్తే నెక్స్ట్ మ్యాథ్స్ క్వశ్చన్ వస్తుంది, నెక్స్ట్ రీజనింగ్ వస్తుంది, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వస్తుంది, తర్వాత ఏదైనా రావచ్చు. అలా అన్నీ కూడా 100 క్వశ్చన్స్ మిక్స్ అయిపోయి వస్తూ ఉంటాయి కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటి అంటే ఫాస్ట్గా మీరు సో మనకి జనరల్ సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ బిట్స్ ఏంటి అంటే మీరు క్వశ్చన్ చదువుతారు, ఆప్షన్స్ చూస్తారు, మీకు ఆన్సర్ తెలుసా
పెట్టడం వెళ్ళిపోవడం, పెట్టడం వెళ్ళిపోవడం అంతే. మీకు ఇక ఎక్స్ట్రాగా బ్రెయిన్ యూజ్ చేసి దాని గురించి ఏమన్నా మనకి రీసెర్చ్ చేసి లేదా మనకి పేపర్ మీద మనకి పెన్న పెట్టి మనం చేయాల్సింది ఏమి ఉండదు. క్వశ్చన్ చదవడం, బిట్ తెలిసిందా ఆన్సర్ పెట్టడం లేదా వెళ్ళిపోవడం అంతే కదా. సో కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు జిఎస్ జీకే బిట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఫాస్ట్గా అంటే మీకు దారిలో రీజనింగ్ మ్యాథ్స్ వస్తే స్కిప్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోయి ఫస్ట్ జనరల్ సైన్స్ జనరల్ ఈ రిలేటెడ్గా అంటే మీరు బిట్ చూడగానే ఆన్సర్ పెట్టేసి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆన్సర్ చేసేసి తర్వాత మ్యాథ్స్ రీజనింగ్ చేస్తే బెటర్ అని చెప్పి నా సజెషన్. ఎందుకు చెప్తున్నానంటే ఇందాకే చెప్పాను కదా, స్టక్ అయిపోతూ ఉంటారు. అంటే మీరు మ్యాథ్స్ అనేవి చేస్తూ మీకు టైం తెలియదు, రీజనింగ్ చేస్తూ మీకు టైం తెలియదు. సో ఈ టైం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే సో మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయగలను అనుకుంటే కనుక మీకు సో మ్యాక్సిమం నాకు 80 మినిట్స్లోనే పేపర్ అంతా కంప్లీట్ అయిపోతుంది లేదా 70 మినిట్స్లో అయిపోతుంది. సో నాకు ఇష్యూవే లేదు, టైం మేనేజ్మెంట్ నాకు ప్రాపర్గా తెలుసు, నాకు టైం అనేది సో చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతాను. ఎందుకంటే బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఈజీగా 90 మినిట్స్ అనేది సరిపోతుంది. అటువంటి వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, మీరు ఏదన్నా ఫస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు టైం సరిపోవట్లేదు, కాస్త మనకి 90 మినిట్స్ నాకు అప్రాక్సిమేట్గా సరిపోతుంది అనుకుంటే మీకు ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే 90 మినిట్స్ అంటే 90 మినిట్స్ కాదు, 85 మినిట్స్ మీరు కన్సిడర్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు ఎగ్జామినేషన్ మిడిల్లో మధ్యలో ఆపి మీకు ఫోటో తీసుకోవడం, మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడం, హ్యాండ్ రైటింగ్ ఇలాంటివన్నీ కూడా ఎగ్జామినేషన్ మిడిల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అనేది మిడిల్లో కూడా తీసుకుంటారు. అంటే మీకు ఒక 5 నిమిషాలు పోయినట్లే. అంటే మీకు 90 మినిట్స్ కాదు 85 మినిట్స్కే మీరు ఎగ్జామ్ అనేది ప్రాపర్గా మైండ్లో ఫిక్స్ అవ్వండి. 85 మినిట్స్ మీ ఎగ్జామినేషన్ టైం అని చెప్పి. సో కాబట్టి నాకు టైం సరిపోదు లాస్ట్లో అనుకుంటే కనుక మీరు ఏమవుతుందంటే మ్యాథ్స్ రీజనింగ్ ముందు చేస్తే ఇక్కడ ఎక్కువ టైం అనేది మీరు కూర్చుని పోవడం వల్ల లాస్ట్లో మీరు 100 బిట్స్ అనేవి మొత్తం కూడా అటెంప్ట్ చేయలేరు. అంటే ఒక 90 బిట్స్ కానీ 85 బిట్స్ కానీ అక్కడికి వచ్చేటప్పటికే మీకు 85 మినిట్స్ టైం అయిపోతుంది. సో టైం అయిపోవడం వల్ల మీరు మిగతా క్వశ్చన్స్ కూడా చూడకుండా ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఆ లాస్ట్ 10 బిట్స్ మీకు చాలా ఈజీ అయి ఉండొచ్చు. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరేమో, ఆ బిట్స్ తెలిసినవేమో. సో 10 మార్కులు పోయినట్టే కదా. కాబట్టి మీరు ముందు ఈ జీకే బిట్స్ అనేవి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకంటే చేసేది ఏం లేదు, క్వశ్చన్ చూడడం, ఆన్సర్ వచ్చా పెట్టేయడం, నెక్స్ట్ కొట్టేయడం. సో కాబట్టి ఇవి ముందు పెట్టేసుకుంటే తర్వాత మీరు మ్యాథ్స్ రీజనింగ్ అనేది సో ఇవి టైం టేకింగ్ కాబట్టి లాస్ట్లో మీరు చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇందులో కూడా ఈజీగా ఉన్నవి. ఓకే, బిట్ బాగా ఈజీగా ఉంది, త్వరగా వచ్చేసేవన్నీ కూడా ముందు చేసుకోండి. కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది, టైం పడుతుంది అన్నవి లాస్ట్ చేసుకోండి. ఓకే, సో ఈజీగా ఉండే బిట్స్ ముందు పెట్టేసుకున్నట్లయితే మీకు ఎక్కువ స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇలాంటివి అంటే బిట్టు చూడగానే ఆన్సర్ పెట్టేసివి ఫస్ట్. ఓకే, సో 3 రౌండ్స్ వేసుకోండి. మొత్తం కూడా 100 క్వశ్చన్స్ మీరు 3 రౌండ్స్ కింద పెట్టుకుంటే ఫస్ట్ రౌండ్లో బిట్టు చూడగానే ఆన్సర్ పెట్టేసి బిట్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ చదవడం, ఆప్షన్ చూడడం, బిట్టు పెట్టేయడం అలాంటి బిట్స్ అన్ని కూడా ఫస్ట్ రౌండ్లో అటెంప్ట్ చేయండి. సెకండ్ రౌండ్లో అథమెటిక్ రీజనింగ్లో ఈజీగా ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువ టైం టేకింగ్ కాకుండా ఈజీగా కొంచెం ఆన్సర్ చేసే పజిల్స్ కానీ ఇలాంటివి ఏదైతే ఉంటాయో అటువంటి వాటిని అయితే మనకి చిన్న క్వశ్చన్స్ ఈజీగా ఉండే వాటిని సెకండ్ రౌండ్లో అటెంప్ట్ చేసుకోండి. థర్డ్ రౌండ్లో కాస్త టైం టేకింగ్ అవి మీకు వచ్చిన బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే అటెంప్ట్ చేసుకోండి. సో ఇదైతే నా ప్లాన్, నా సజెషన్. సో మీకు ఇది అందరికీ కాదు చెప్తున్నాను కదా. సో ఎవరికైతే టైం అనేది సరిపోదు అనుకుంటున్నారో, టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోలేను అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు బ్యాంక్ ఎస్ఎస్సి రాసే వాళ్ళు నాకు 80 మినిట్స్లోనే పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, నాకు టైం మేనేజ్మెంట్ వచ్చు, నాకు ఇష్యూ లేదు అనే వాళ్ళకి అనవసరం ఇది. సో మీరు క్వశ్చన్ బై క్వశ్చన్ వన్ బై వన్ మీకు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎవరికైతే ప్రాపర్గా టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారో, టైం సరిపోవట్లేదు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మటుకు ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ ఇవి అటెంప్ట్ చేసేస్తే మీకు ప్రాబ్లం ఉండదు కాబట్టి మీకు ఈజీ బిట్స్ ఏమైనా ఉంటాయి కనుక మీరు లాస్ట్లో ఏది మిస్ అవ్వకుండా ఉంటారు, మార్క్ అనేది కోల్పోకుండా ఉంటారు. మాక్సిమం 100 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒకసారైనా చూసే విధంగా మీరైతే ట్రై చేయండి. ఓకే, సో ఇదైతే నా సజెషన్ అనేది. సో నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు ఎంత ప్రిపేర్ అయ్యారనో దానికన్నా మనకి ఖచ్చితంగా ఒకసారైనా రివిజన్ చేశారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేస్తేనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాపర్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారో. సో మనకి ఎగ్జామ్కి ఇంకా టైం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చదివిందంతా ఒకసారి రివిజన్ చేసుకోండి. అలాగే మాక్ టెస్ట్లు అనేవి అట్లీస్ట్ మనకి ఒక 5-6 టెస్ట్లనే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ప్రాపర్గా ఇంటి దగ్గర అటెంప్ట్ చేస్తేనే బెటర్ మీకు. సో అప్పుడు మెయిన్ ఎగ్జామ్ అనేది టెన్షన్ లేకుండా ప్రాపర్గా ఒక ఐడియా మనకి ఒక మేనేజ్మెంట్ అనేది సో ఇటువంటివి నేను చెప్పాను కదా ముందు ఈ విధంగా చేయండి అని చెప్పి, ఇటువంటివి మీరు మాక్ టెస్ట్లోనే ప్రాక్టీస్ చేస్తే ఓకే నాకు ఈ ప్లాన్ వర్కౌట్ అయింది, బాగా సెట్ అయింది. సో కాబట్టి నేను మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇలాగే అటెంప్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్లోనే ఇటువంటి కొత్త ప్రయోగాలు చేసినట్లయితే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇంటి దగ్గర మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఒకసారి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ జీకే బిట్స్ అటెంప్ట్ చేసేలా, తర్వాత మ్యాథ్స్ రీజనింగ్ అటెంప్ట్ చేసేలా ఈ విధంగా 3 రౌండ్ల మెథడ్ అనేది మీరు ఒకసారి ఇంటి దగ్గర మాక్ టెస్ట్ రాసేటప్పుడు ట్రై చేయండి. సో మీకు వర్కౌట్ అయింది, బాగానే ఉంది ఈ మెథడ్ అనేది. సో నాకు
మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది అని మీకు అనిపిస్తే కనుక మెయిన్ ఎగ్జామ్లో దీన్ని ఫాలో అవ్వండి. లేదా మీరు వేరే ఓన్ మెథడ్ ఏదైనా మీరు ప్లాన్ చేసుకుని దాన్నైతే అమలు చేయడానికి ప్రయత్నించండి. సో ఖచ్చితంగా మాక్ టెస్ట్ అటెంప్ట్ అనేది మీ ఎగ్జామ్కి ముందు చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ మనదనే కాదు, ఏదైనా ఒకటి తీసుకుని మీరైతే ఇటువంటి మెథడ్స్ అనేవి ట్రయల్ వేసుకోండి. ఏది వర్కౌట్ అయితే అది మీరు మెయిన్ ఎగ్జామ్లో ఫాలో అవ్వండి. ఓకే, సో మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సిన ఐటమ్స్ ఒకసారి చెప్తున్నాను. అడ్మిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళాలి. సేఫ్ సైడ్ ఒక ఫోటో మనకి సరిపోతుంది, కాకపోతే ఒక 2 ఫొటోస్ అనేవి తీసుకువెళ్ళండి. సో సేమ్ అడ్మిట్ కార్డ్లో ఉన్న ఫోటోనే తీసుకువెళ్ళాలంటే సేమ్ ఫోటో ఉంటే తీసుకువెళ్ళండి, లేదా ఆ ఫోటో కొంచెం దగ్గరగా ఉన్నది, ఓకే, ఫోటో క్లియర్గా ఉన్నది, సో ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది అయితే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ మీకు ఎగ్జామ్ స్టార్టింగ్లోనే మిడిల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి. ఓకే, మీకు ఆధార్ కార్డు ఒరిజినల్తో పాటుగా అదర్ ఐడి కార్డు ఏదైనా కూడా తీసుకురమ్మంటున్నారు. మీకు ఆల్రెడీ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోలో చెప్పాను. ఎటువంటి ఐడి కార్డ్స్ అంటే పాన్ కార్డ్, వాటర్ కార్డ్, అలాగే కొన్ని లిస్ట్ అయితే ఉంది. ఆ లిస్ట్లో ఒకసారి చూసుకోండి. అందులో ఏదో ఒకటి అయితే మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. 2 ఐడి కార్డ్స్, ఆధార్ కార్డుతో పాటుగా ఇంకొక ఐడి కార్డు కూడా ఖచ్చితంగా క్యారీ చేయమని అయితే చెప్తున్నారు. అలాగే ఫేస్ మాస్క్. ఈ ఐటమ్స్ తప్పితే మీకు ఎటువంటి వేరే ఐటమ్ని లోపలికి అలౌ చెయ్యరు. ఓకే, మీకు వాటర్ బాటిల్ కానీ పెన్ కానీ ఏమీ లోపలికి అలౌ చేయరు. ఎందుకంటే పెన్, రఫ్ పేపర్ మీకు లోపలే ఇస్తారు, పెన్ కూడా అలౌ చేయరు. అలాగే జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. మీకు హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోలో క్లియర్గా చెప్పాను పాయింట్ టు పాయింట్. ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరూ ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే ఇబ్బంది పడతారో. ఈ ఐటమ్స్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఇవి తప్ప లోపలికి వేరే ఐటమ్స్ ఏవి కూడా అలౌ చెయ్యరు. ఓకే, పర్స్ కూడా అలౌ చేయరు. ఓకే, వాచెస్ కానీ ఇవన్నీ ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పాను, ఒకసారి చూడకపోతే కనుక. ఓకే, సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు ప్రశాంతంగా టెన్షన్ పడకుండా పడుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మనకి తీసుకువెళ్ళాల్సిన ఐటమ్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో లిస్ట్లో ఉన్నవి అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెప్పి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అలాగే ఎక్కువగా థింక్ చేయకండి కట్ ఆఫ్స్ గురించి కానీ దేని గురించి కానీ. సో మనకి ఎగ్జామ్ వస్తుందా రాదా, ఎగ్జామ్ ఎలా రాస్తాం, దేని గురించి థింక్ చేయకండి. అలాగే టెన్షన్ అనేది కూడా పడకండి. కూల్గా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు టెన్షన్ వస్తే కనుక కొంచెం హెవీగా, ఓకే, సో ఎక్కువగా మనకి శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం ఒక 2 మినిట్స్ మీకు ఎక్కువగా బ్రీత్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినట్టయితే మీకు కాస్త టెన్షన్ అయితే తగ్గుతుంది. సో మీకు 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. చాలామంది చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు, ఎలాగైనా జాబ్ సాధించాలని చెప్పి. టెన్షన్ పడి పాడు చేసుకోకండి. సో కూల్గా టెన్షన్ పడకుండా నీట్గా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. ఓకే, సో అందరికీ కూడా డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా అందరూ జాబ్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా ఎగ్జామ్ తర్వాత మనకి రివ్యూస్ అయితే చేయడం జరుగుతుంది కదా. మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా మీకు గుర్తున్న మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ని నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో ఏదో ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ వీడియో కింద అయినా సరే క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి యూజ్ ఉంటుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. మన ఎగ్జామ్ అయిపోయింది కదా మనకెందుకులే అని చెప్పి అనుకోకుండా డెఫినెట్గా అందరూ కూడా క్వశ్చన్స్ అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, సో మనకి టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మిస్ అవ్వకుండా అందరూ కూడా సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.